జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం సొంత ఇంటి కలను నెరవేర్చే భూవరాహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు 3వ అవతారమైన వరాహస్వామి స్వయంభుగా కొలువైన క్షేత్రం భూవరాహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో మాండ్య జిల్లాలో కళ్ళహల్లి అనే ప్రాంతంలో హేమానది తీరంలో ఉంది. ఈ క్షేత్రం అతి పురాతనమైనది. గర్భాలయంలో వరాహస్వామి చతుర్భుజాలతో భూదేవిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని దర్శనమిస్తారు. పూర్వము విష్ణుమూర్తి భూదేవిని రక్షించేందుకు వరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుని సంహరించిన తరువాత విగ్రహ రూపంలో స్వయంభుగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అప్పుడు స్వామి విగ్రహంను గౌతమ మహర్షి ప్రతిష్ఠించారు. ఆ తరువాత కాలంలో అనగా సుమారు 3000 సంవత్సరాల క్రితం ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకు వరాహస్వామి కలలో కనబడి తన విగ్రహం ఉన్న ప్రదేశం చెప్పి అక్కడ ఆలయాన్ని నిర్మించమన్నారని, ఆ విధంగా రాజు ఆలయాన్ని నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో ఉన్న భూవరాహస్వామిని పూజించిన వారికి నూతన గృహ ప్రాప్తి కూడా కలుగుతుందని ప్రతీతి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.